అందరికీ నమస్తే. ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చేసింది ఏపీకి చెందిన ఎంపీ కొడుకు, జనసేన పార్టీ. చనిపోయింది ఒక 26 ఇయర్స్ అమ్మాయి, పక్కనే జాబ్ చేసుకునే అమ్మాయి. 4 రోజులు పోలీసులు సౌండ్ రానియలేదు బయటికి. 4 డేస్ తర్వాత వార్త బయటకు వచ్చింది. అమ్మాయి చనిపోయింది, స్పాట్లో చనిపోయింది. 4 డేస్ తర్వాత వార్త బయటకు వచ్చింది. వస్తే ఇక్కడ తెలంగాణ పోలీసులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆయన తాగలేదు, ఆయన అది లేదు, ఆయన మొత్తం నెగిటివ్ రిపోర్ట్లు వచ్చినాయి, ఆయన పెద్ద వీరునిలాగా ఆయనే గొప్ప అనేది చెప్తున్నారు. ఆడ చచ్చిపోయిన దిక్కులేదు. కనీసం ఆ చచ్చిపోతే కూడా ఆ ఇన్సిడెంట్ని కూడా ప్రజలకు చెప్పలేదు, మీడియాకి చెప్పలేదు పోలీసులు. ఇప్పుడు ఎన్ని దాస్తున్నారో తెలియదు. దీనిలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కనీసం విచారణ పిలిస్తే కూడా రాలేదంట. మళ్ళీ ఆయన ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈయన లింగంనేని రమేష్, ఆయన కొడుకు సంజూష్. ఈయన సంజూష్, చనిపోయిన అమ్మాయి భారతి. ఇనార్బిట్ మాల్ కరెక్ట్గా ఇప్పుడు తిరుపతి రోడ్లో ఇల్లు ఉంది కదా, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి, కేబుల్ బ్రిడ్జ్ ఆ పరిసరాల్లో ఉంటుంది ఇనార్బిట్ మాల్. ఆ ఏరియా కొంత రష్గానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం 3 గంటలకు ఎప్పుడైంది, ఇది 16 తారీఖున జరిగింది ఇన్సిడెంట్. 16th రోజు జరిగింది. 16th రోజు ఇన్సిడెంట్ జరిగితే కనీసం ఆ విషయాన్ని బయటకు రానియలేదు. అమ్మాయి యాక్సిడెంట్ అయింది, అమ్మాయి చనిపోయిందని తెలుసు. కానీ అసలు ఎవరు గుద్దిండ్రు, ఎట్లా గుద్దిండ్రు? ఇగో యాక్సిడెంట్ అయిన దగ్గర ఇద్దరు కలిసి రోడ్డు క్రాస్ చేస్తున్నారంట. అక్కడ పక్కన ఇనార్బిట్ మాల్ అని ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ షాపింగ్లో పని చేస్తుందంట అమ్మాయి. అక్కడ నుంచి రోడ్డు క్రాస్ చేస్తుంటే చాలా స్పీడ్గా వచ్చి, అది కూడా ఇగో ఈ కారు 9 కోట్ల రూపాయల కారు అంట. ఇదే మనిషి కారు తీసుకొని వచ్చి ఈ అమ్మాయిని కొడితే చనిపోయింది. హాస్పిటల్కి తీసుకుపోయారని అర్థంలో చనిపోయింది. ఆయన ఏమనంటే నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి పోయినా, నేనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి. కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులు ఎంత నిర్లక్ష్యం చేశారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఒక నోటీస్ ఇచ్చేసి పంపించేసిండ్రు. ఒక మనిషి చనిపోతే ఒక కేసు పెట్టిండ్రు సెక్షన్ 106 కింద. ఏంది, స్పీడు తర్వాత నెగ్లియన్స్, అంతే. ఈ 2 పెట్టి నోటీస్ ఇచ్చి పంపించేసిండ్రు. ఈయన జనసేన ఎంపీ లింగంనేని రమేష్. నాకు తెలిసి ఏ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ఉండొచ్చు, పక్కా అదే జరుగుతుంది. రాజకీయ నాయకుల కొడుకులు సామాన్యులను చంపితే నో చట్టం. మనం బండి సంజయ్ కేసులో చూసినాం కదా. బండి సంజయ్ల కొడుకు ఒక అమ్మాయిని పాడి చేస్తే అమ్మాయి వాళ్ళ తల్లి కేసు పెడితే 9 రోజులు తప్పించేసారు ముఖ్యమంత్రితో కలిసి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా జనసేన అంటే టీడీపీ అంటే రేవంత్ రెడ్డి. ఇక్కడ చనిపోయింది ఒక నార్మల్ అమ్మాయి, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. కానీ ఈయన మాత్రం తప్పించారు. కనీసం విచారణకు పిలిస్తే కూడా రాలేదంట. మళ్ళీ రావాల్సి ఉండే, ఈరోజు విచారణకు రాలేదు ఆయన. ఇక ఇట్లా నడుస్తే ఎట్లా? ఏపీలో మొన్ననే జూలైలో జరిగింది ఒక యాక్సిడెంట్. ఎవరు చేసిండంటే వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వాళ్ళ కొడుకు చేసిండు, అరవ్ వర్మ. ఆయన హిట్ అండ్ రన్ చేసినట్ట. బైక్ మీద పోతా ఒక ఆయన గుద్దిండు, గొర్రెల కాపని గుద్దితే ఆయన చచ్చిపోతే ఆ ప్లాన్ అరెస్ట్ చేసిండ్రు. ఆ ప్లాన్కి సహకరించిండనో, ఆ ప్లాన్ దాచిపెట్టినానో వాళ్ళ నాయన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఈయనను కూడా అరెస్ట్ చేసిండ్రు. అంటే అక్కడ ఏపీలో ప్రతిపక్షము గవర్నమెంటు వైసీపీ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేసిండ్రు. ఈడికి వచ్చే వరకు ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ గవర్నమెంటు, అక్కడ గవర్నమెంటు, మధ్యలో స్థానికులు, అంతే చచ్చిపోవాల్సిందే. తెలంగాణ పోలీసులు ఎటదారైందంటే చట్టాన్ని అమలు చేస్తలేరు. వాళ్ళ చట్టం వాళ్ళకి సపరేట్ చట్టం, రేవంత్ రెడ్డి ఒక చట్టం ఇచ్చిన బుక్ ఇచ్చినట్టున్నాడు, ఆ బుక్ను అమలు చేస్తున్నట్టున్నారు వీళ్ళు. లేకపోతే ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కేసు పెట్టి నోటీసులు ఇచ్చి పంపడం ఏంది? ఆయన మళ్ళీ విచారణ కూడా సహకరించకపోవడం ఏంది? దానికి మళ్ళీ వీళ్ళే పెద్ద బుద్ధిమంతుడు అని చెప్పేసి ట్రాకులు తిప్పడం ఏంది? ఒక మనిషి చచ్చిపోయింది. అది నెగ్లియన్స్ అయినా, స్పీడ్ అయినా మీరు పెట్టిన సెక్షన్కి అది నాన్ బెయిలబుల్ సెక్షన్. మన నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఎందుకు వదిలేసిండ్రు? అంతకుముందు డ్రగ్స్ కేసులో ఏపీకి సంబంధించిన ఎంపీ దొరికితే కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. ఆయన మంచిగా పోయి తర్వాత తెచ్చుకున్నాడు. ఆయన ఎవరిని, పైలట్ రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. కానీ అదే కేసులో ఉన్న ఆయన పక్కనే ఉన్న పోలీసులను బెదిరించిన మహేష్ యాదవ్, ఏపీకి సంబంధించిన ఎంపీ టీడీపీ, ఆయనను అరెస్ట్ చేయలే. ఆయన మరుసటి రోజే పార్లమెంట్కి పోయిండు, తర్వాత ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు, అయిపోయింది కేసు. ఇక్కడనేమో ఇట్లా
తెలంగాణ పోలీసులు ఏపీ ఆ, మంత్రులు ఎవరో చెప్తే డైరెక్ట్ పోలీసులకు చెప్పరు. ఖచ్చితంగా ఇక్కడ హోమ్ మినిస్టరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బహుశా ఆయనకే చెప్పుండొచ్చు. ఇప్పుడు ఆయననే అన్ని మేనేజ్ చేస్తున్నాడు. ఎవరిని కాపాడాలి, ఎవరిని జైలు వేయాలి, అసలు చట్టం వైపు చట్ట ప్రకారం నడుస్తలేదు గవర్నమెంట్. ఈ ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కదా. కనీసం ఆమె ప్రైవేట్ జాబ్ చేసుకుని ఆమె చచ్చిపోతే కనీసం యాక్సిడెంట్ చేసినోడిని అరెస్ట్ కూడా చేయకపోతే ఇంకా చట్టం ఎక్కడ అమలు అవుతున్నట్టు, చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఎక్కడ నడుస్తున్నట్లు కదా. ఒకవేళ ఇక్కడనే కనుక ఎవరైనా విఐపి వాళ్ళ బిడ్డలో గిడ్డలో ఉంటే, ఇక్కడ సామాన్యులు ఉంటే ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు? ఖచ్చితంగా తీసుకుపోయి ఒక 4 సెక్షన్లు, ఒక సెక్షన్లు కాదు, ఒక 4 సెక్షన్లు పెట్టి తీసుకుపోయి ఇప్పటికల్లా జైలు వేసేస్తుండ్రి. ఇక్కడ నెగ్లిజెన్స్. ఏపీలో మొన్న ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది కదా. ఏపీలో మన తెలంగాణ గద్వాల అమ్మాయి చచ్చిపోయింది, డాక్టర్. ఆ కేసులో కూడా 3 రోజులు ఎఫ్ఐఆర్ చేయాలి ఏపీ గవర్నమెంట్. ఇట్లా ఎవరికి వాళ్ళకు పార్టీ వాళ్ళనో, వాళ్ళకి తెలిసిన వాళ్ళనో, నచ్చిన వాళ్ళనో ఎఫ్ఐఆర్ చేయకుండా, అసలు అరెస్టులు చేయకుండా పోతే ఇంకా గౌరవం ఉన్నట్టు. అయినా మన తెలంగాణ ప్రభుత్వం ఏంది నాకు అర్థం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మాటినాలే, ఏపీలో ప్రభుత్వంలో ఉన్న మాటినాలే, ఏపీ ప్రభుత్వం అటెండర్ మాటినాలే, అందరి మాట కూడా పోతారా? చట్టాన్ని అయితే అమలు చేయాలి కదా. అరెస్ట్ చేయకపోవడం ఏంది ఇప్పటిదాకా? మన పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అంటే ఏపీ వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసులు, తెలంగాణ వాళ్ళకి కాదు. తెలంగాణలో మక్కేదర కొడతారు. కానీ రాజకీయ నాయకుల పిల్లలకు వాళ్ళకి మాత్రం ఫ్రెండ్లీ పోలీసులు అటు తయారైపోయింది పోలీస్ డిపార్ట్మెంట్. బండి సంజయ్ కొడుకు కేసులో కూడా అదే అర్థమైంది ఇంకా మనకు. ఎనీవే, రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, రేవంత్ రెడ్డి పనింది, రేవంత్ రెడ్డి ఎవరి మాటలు వింటుండు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందో మనకు ప్రతి కేసులో బయటపడుతుంది. మీరు కూడా ఈ కామెంటు మీ అభిప్రాయం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.